ఇంకో మాట మీ దాని నుంచే తీసుకుంటా. నేను తప్పులు చేశాను, చేయలేదని నేనేమన్ను, దేవుళ్ళు కూడా చేశారని. ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్, ఇట్ ఈస్ నాట్ అవుట్ స్టేటెడ్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. అయితే తప్పుల్లో సైకలాజికల్, టెక్నికల్ రెండు ఉంటాయి సార్. గాంధీ గారు చెప్పాడు, ఐ మే బి ఎట్ మిస్టేక్ సైకలాజికల్లీ బట్ నాట్ టెక్నికల్లీ అన్నాడు. మీరు మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ అవి సైకలాజికల్లా, టెక్నికల్లా, ఫోర్స్డా? నా మీద ఎవరు నన్ను ఫోర్స్ చేయలేరండి. అది మాత్రం నా దగ్గర ఉంది. నన్ను ఎవరు ఫోర్స్ చేసి చేయలేరు. మొహమాట వస్తుండే కొంత విషయాల్లో, అంటే మంచితనంతో కొన్ని సర్దుకుపోతా. అది ఉంది నా దగ్గర. సైకలాజికల్ అంటే ఏంటంటే బేసిక్గా ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. చాలా మంది యాక్టర్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్. బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు సార్ ఎమోషనల్ అంటే మనం ఏడవడము, కోప్పడము కాదు. ఒక విధంగా స్పందిస్తాం కదా. ఎవరన్నా ఒక మాట అడిగినప్పుడు, ఎవరన్నా హెల్ప్ అన్నప్పుడు స్పందనలో ఎమోషన్ ఉంటుంది. స్పందన కూడా ఎమోషనే కదా. ఒక రిలేషన్షిప్ కూడా రెండూ చూడాలి. యాజ్ యూ సెడ్, ఎమోషన్ చూడాలి, టెక్నికల్ గా చూడాలి. టెక్నికల్ గా చూసినా ఫెయిల్ అయిపోతాం, టోటల్ గా ఎమోషనల్ గా చూసినా ఫెయిల్ అవుతాం. నేను టెక్నికల్ కంటే కూడా నా ఫెయిల్యూర్ మేబీ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ సంథింగ్. సినిమాలో టెక్నికల్ అనొచ్చు, బట్ రియల్ లైఫ్ లో ఎమోషనల్ గా బ్యాలెన్స్ అవడం అనేది ఇంపార్టెంట్. అవ్వలేకపోయాను బికాస్ నేను ఏదైనా మనసుతో చేసేస్తాను. చేసిన తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఎంతవరకు రిగ్రెట్ ఉంటుంది? అరే ఇది తప్పుగా ఆలోచించాను కదా, నేను తప్పు పని చేశాను ఆలోచించాను. తప్పులు ఒకరి వల్ల జరగదు, ఇద్దరి వల్ల జరుగుతుంది. 100%. చాలా మంది అది రియలైజ్ అయితే దే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఆ రకంగా ఐ హ్యావ్ ఫేస్డ్ ద వర్స్ట్. బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారే, పూలకుత్యాలు, రాళ్ల వర్షం రెండు నేను చూశాను. బట్ రెండింటిని సమంగా తీసుకున్నాను కాబట్టి టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. బట్ ఇన్ జనరల్ గా బికాస్ యు ఆర్ సో కనెక్టెడ్ టు ద సొసైటీ ఆల్సో. ఒక యాక్టర్ గానే కాదు, మీకు చారిటీస్ ఉన్నాయి అండ్ సోషల్ సర్వీస్ ఉంది, యూ కాంట్రిబ్యూట్ సో మచ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ జనరల్ గా మీ వైపు నుంచి మీరు ఒక పాయింట్ వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది ఈ జనరేషన్ కి, ఈ యూత్ కి అని మీకు అనిపించినప్పుడు, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ మీ ఫ్యామిలీ లైఫ్లో మొదటి నుంచి? వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్ట్ అవ్వలేదు, ఇట్ హ్యాస్ బౌన్స్డ్ ఆన్ యూ, మీరు తీసుకోవాల్సి వచ్చింది అది ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? హౌ యూ డిస్క్రైబ్ ఇట్ అండి ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్? మా జనరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జనరేషన్. మేము బ్లాక్ అండ్ వైట్ చూసాం, కలర్ చూసాం, డిజిటల్ చూస్తున్నాం. రెండోది, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి. వాళ్ళని తప్పు చెప్పలా, బట్ కొన్ని ఏంటంటే బియాండ్ వాళ్ళ దృష్టికి మా దృష్టికి చాలా తేడాలు ఉన్నప్పుడు, బట్ ఐ హ్యాడ్ టు సకమ్. కొన్ని నేను చెప్పాను, కొన్ని నేను ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ నాకు ఫెయిల్ అయినాయి. సో ఒకటి ఫెయిల్ అయితే ఒక రిలేషన్షిప్లో సఫరింగ్ రెండు పక్కల ఉంటుంది. నేను కాదంట్లా, నేను ఒక్కడే సఫర్ అయ్యాను, వాళ్ళు కాలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఏముండదు. కానీ ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాని బై ప్రోడక్ట్స్ దాన్ని కాపాడుకున్నామా అంటే, మీనింగ్ చిల్డ్రన్ వీళ్ళు వాళ్ళు నేను నిలబడాలి. నేను నిలబడితే ఇవాళ నా చుట్టూ ఇంతమంది ఉన్నారు. There is an empire around you now today. Empire ante enti, not about buildings, not gardens, but so many people. Today my staff strength is nearly 100. మా housekeeping money, మా ఇది కానీ మా ప్రాపర్టీస్ లో ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా. నేను ఒకసారి మారల్గా డౌన్ అయిపోతే ఇంతమంది దెబ్బతింటారు కదా. నన్ను నమ్ముకుని వాళ్ళ ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కొత్త సబ్జెక్టులు వస్తున్నారు. మీ క్యారెక్టర్ కొత్తగా రాసుకుని రిలీజ్ అయింది, పెద్ద హిట్, సంక్రాంతికి వస్తుంది. అది మీరే వేయనక్కర్లా,
ఆ క్యారెక్టర్. Yes. బట్ మీరు వేయడం వల్ల యు మేడ్ ద డిఫరెన్స్. Huh. వాళ్ళకి నమ్మకం. అనిల్ రావుపూడిని నేను జనరల్ గా అడగను ఎవరిని నేను మీరు చేయాలని. నేను అతి తక్కువ బహుశా నా లైఫ్ లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అడుగుంటాను మీ దగ్గర వేషం వేయాలని. ఎవరండి ఆ ముగ్గురు? మీరు అడిగినంత ముగ్గురు? ఒకటి బాలచందర్ గారు, బట్ నాకు కుదరలేదు. ఓకే, అవకాశం వచ్చిందా? వచ్చింది, ఓకే, కుదరలే. రెండోది ఇఫ్ ఐఎమ్ రైట్ నందిని రెడ్డిని ఒకసారి అడిగాను నేను. ఓ, విశ్వనాథ్ గారితో దానంతట నాకు అవకాశం వచ్చింది, నేను అడగల. అవును, నా అదృష్టం. నాకు ఎందుకు నందిని రెడ్డి అంటే ఒక లేడీ డైరెక్టర్ కడుపులో పుట్టాను. ఇవాళ షీఈస్ గ్రోన్ యాజ్ ఎ లేడీ డైరెక్టర్. ఆమెలో మా అమ్మని చూసేవాడిని కొంత. మంచి యాక్ట్ చేయాలి. ఆమెను అడిగాను. షీఈస్ ద సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అనిల్ రావుపూడి, ధైర్యంగా చెప్పగలుగుతాను. అవునా? ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. దట్ ఈస్ అగైన్ షోన్ Absolutely correct. ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. ఈ సినిమాలో అతని కథ నేను చాలాసార్లు అడిగాడిని, అనిల్ ఐ హావ్ టు యాక్ట్ విత్ యూ. చాలాసార్లు అంటే ఒకటి రెండు సార్లు. ఇప్పుడు మనం సందర్భం అదే వచ్చినప్పుడు. ఎప్పుడు మనం అని నేను వస్తాను సార్ అనేవాడు. ఏంటో మరి కుదరలేదు, టైం రాలేదు. నాకు ఫోన్ వచ్చింది, అనిల్ రావుపూడి దిల్ రాజు గారి సినిమా, దాని అనిల్ రావుపూడి స్టోరీ. కథ చెప్తుంటే నేను దొల్లుతున్నాను స్టేజ్లో పెట్టి. ఏం సార్ అంత నచ్చేసింది అన్నాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్, రాసుకోండి అన్న. అప్పుడే విన్నప్పుడే ఎస్ ఎస్. అది వాళ్ళ నిన్న నైట్ మాట్లాడా అనిల్తో. వాట్ ఎ ఫిలిం యూ మేడ్, యూ రాక్ ద థియేటర్. ఇది లైబ్రరీ ఫిలిం. దీంట్లో అంటే ఇప్పుడు జమ్మలగడ్డ పంపలో ఏముంది కథ చెప్పండి? ఏం లేదు, ఫార్స్. ఇట్ ఈస్ ఇట్స్ ఎ ఫార్స్. ఫార్స్ కూడా అనలేము దాన్ని. ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ వన్ వాట్ యూ కాల్, ఇట్ ఈస్ వండర్. అది మళ్ళీ తీయలేము జమ్మలగడ్డ పంపని. ఇవాళ వరకు జనాలు చూస్తున్నారు దాన్ని. అవును. ఈ సినిమా కూడా ప్రతి పండగకి ప్రతి ఇంట్లో ఫంక్షన్ వేసుకుని చూసే సినిమా ఇది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం కాదు, లైబ్రరీ ఫిల్మ్. అంటే ఒక డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ తీసుకుని, ఒక్క క్యారెక్టర్ కూడా దీంట్లో తక్కువైందని చెప్పండి. తక్కువ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, నథింగ్ లెస్ నథింగ్ మోర్, ఇన్క్లూడింగ్ బుల్లిరాజ్ దగ్గర నుంచి. సో ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పవర్. అది ఈ సినిమాలో చూశాను. ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్లో పడ్డాను, నా అదృష్టం భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు. నేను అంతా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్. నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ. మీ అన్న దాంట్లో రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ. ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికెమ్ ఎన్ ఆర్డర్, ఇట్ బికెమ్ ఏ ఫ్యాషన్, ఇట్ బికెమ్ ఏ డిక్టమ్ టుడే. దాని మీద మీరు ఇఫ్ యు ఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్, ఏం మాట్లాడతారు సార్? ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్. ఫ్యాంటాస్టిక్. ఇది ఇట్ షుడ్ బి ద అదర్ వే. కాకపోతే ఏమవుతుంది ఇవాళ టుడే మీరు చెప్పినట్టు రిలేషన్షిప్ అనేది ఎంతవరకు ఉంది? ఇట్ ఈస్ ఏదో పబ్బింగ్. అరే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి, మెజారిటీ. నో హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంతే. వాళ్ళకి పబ్బింగ్ ఆర్ బీయింగ్ ఇన్ అ కాఫీ షాప్, ఆర్ ఇట్స్ అబౌట్ సెక్స్ లైఫ్, or it's about flirting and just enjoying the day, taking the wrong decision regarding a marriage, calculating the other person's resources. ఇలాగా ఇది ఒక సెక్షన్ అయితే, నెక్స్ట్ సెక్షన్ అసలు పెళ్ళిళ్ళు కూడా భయపడుతున్నారు, ప్రేమించడానికి భయపడుతున్నారు, దే లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా భయపడుతున్నారు. దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్స్ సెక్చువలీ, క్రియేటివ్లీ, ఇన్ ఎవ్రీ వే, which will destroy the entire human race. Japan is going through this. If you see it, porn అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? సృష్టి ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు సృష్టి, మ్యాన్ అండ్ ఉమెన్. అది చాలా గొప్ప. ఇది అది మనవాళ్ళు చెప్పారు. ఎక్కడ ప్రపంచంలో ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేము. మన సంస్కృతి అనేది గొప్పది. కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్, దట్ లవ్, దట్ ఎమోషన్.
వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ ట్రాక్స్. దీన్ని ఆపలేం, నాకు తెలిసి దీన్ని ఆపలేం. ఇదేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు. సో మనం చాలా అదృష్టమైన జనరేషన్. బ్లాక్ అండ్ వైట్ చూసాం, కలర్ చూసాం, డిజిటల్ చూస్తున్నాం, ఇంకొకటి చూస్తాం కాదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.